మార్నింగ్ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఫ్రైడే కదా, సో నేను వేసిన ముగ్గుతో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కసారి చూసేసేయండి ముగ్గు ఎలా ఉందో అనేసి. ఇది ఇంటి ముందు వేశానండి. అయితే మా ఇంటి దగ్గరే వినాయకుడి బొమ్మ ఉంటుంది. సో వినాయకుడికి కూడా పొద్దున్నే ఒక మందార పువ్వు అయితే పెట్టేసి వినాయకుడి ముందు కూడా ఇలా ముగ్గు వేసేసేసానండి. తర్వాత ఫ్రైడే కదా, ఇవాళ తులసి కోట ముందు కూడా ముగ్గు వేసుకున్నాను. మొన్న అయితే డెకరేట్ చేశానని చెప్పాను కదా తులసి కోట, అదైతే ఎక్కడ ప్లేస్ చేస్తానో కూడా చూపిస్తాను. ఇలా ఫస్ట్ అయితే వినాయకుడి బొమ్మ వస్తుందండి. ఆ వినాయకుడి బొమ్మ దగ్గర ఈ విధంగా ముగ్గు వేసేసి తర్వాత అటు సైడ్ నుంచి ఇలా మా ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్తున్నాం. ఇదిగోండి తులసి కోట. అయితే తులసి కోట ఇంకా నేను దీపం పెట్టలేదులేండి, తప్పుగా అనుకోకండి. ఇదిగోండి చూసేయండి, ముగ్గు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా. మీరు వింటున్నట్టయితే కనుక దూరంగా గుడి దగ్గరలో మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ నుంచి మాకైతే వినిపిస్తుంది. గోత్రనామాలు చదువుతారు కదా, అవైతే వినిపిస్తున్నాయండి. పొద్దున్నే ఇవాళ మంచు కూడా బాగా పట్టే ఉందండి. ఈ మంచు, అలాగే ఇంటి ముందు ముగ్గులు, అలాగే మా మందార చెట్టుని చేసేసేయండి. ఈ ఫ్లవర్స్తోనే నేను రోజు వీలైనప్పుడల్లా దేవునికి పూజ చేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంతకుముందు చాలా పూసాయండి. దాదాపు చెట్టుకి 20 పూలు పైనే పూసేవి. ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఎందుకంటే నేను ఇక్కడ బాగా పెద్దగా ఉన్న కొమ్మలన్నిటినీ కూడా కలిపి కట్టేసి కింద బాగా ఎక్కువగా ఉన్న కొమ్మలన్నిటినీ కొంచెం కట్ చేశాను. దానికి ఉన్న మొగ్గలు కొంచెం వేస్ట్ అయిపోయాయి, దానివల్ల అలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను ఒక చెట్టు చూపిస్తాను. దీని నేమ్ కూడా నాకు తెలీదు. వైట్ ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయన్నమాట ఇవి. ఈ చెట్టు అయితే జస్ట్ ఊరికలా కొమ్మ అలా తెచ్చి గుచ్చాను. నందివర్ధన సంథింగ్ ఏదో అంటారు దీన్ని. కొమ్మ జస్ట్ గుచ్చాను. ఇప్పుడు ఇది చాలా పెద్ద మోడుగా మారిపోయింది. అలాగే 2-3 పూలు కూడా పూసాయి. కానీ ఈ మందార చెట్టు దీన్ని ఆక్యుపై చేసేసింది. సో ఫ్లవర్స్ ఏమి ఆగిపోయాయి. నేను ఇంకా ఈ చెట్టు పని అయిపోయిందేమో, ఇంకా అది పుయ్యదు అనుకున్నాను. తర్వాత చూస్తే కట్టేటప్పుడు చక్కగా ఇలా చెట్టు అయితే విచ్చింది. దాని పక్కనే అయితే ఇట్లా కాగడా మల్లెల చెట్టు ఉంది. ఇది కూడా చాలా చక్కగా పూలు పూస్తుంది. మేము కట్ చేసేసాము ఈ మొక్కనైతే, కానీ వచ్చింది మళ్ళీ. ఇదో కాగడా మల్లెలు విరజాజి మొక్క అండి. ఇది అల్లునట్టు కనిపిస్తుంది కదా,